ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిస్తున్న నూతన కృపలో మీ కొరకు శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంని మీరు గమనించగలిగితే అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారి నోట జాలు వారిన ఆనిముత్యము లాంటి శ్రేష్టమైన వాగ్దానము అక్కడ ఉన్నది. పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. హల్లెలూయా. ఈ మాట సాధారణంగా దేవుని పిల్లలు ఏ విధంగా ఉంటారు అని మనం గమనిస్తే వాస్తవంగా అమాయకంగాను, ఇన్నోసెంట్గాను, గొర్రె పిల్లలుగాను కనబడుతూ ఉంటారు. అందుకోసమే ప్రభు ఇలా చెప్తున్నారు, మీరు పాముల వలె వివేకంగాను, పావురము వలె నిష్కాపట్యులై ఉండుడి అని. మీతో కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. మీతో కూడా ఎవరైనా పెద్దలు, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీతో అనే ఉంటారు, ఇంత అమాయకంగా ఉన్నావు, ఎలా బ్రతుకుతావు ఈ లోకములో అని అనే ఉంటారు. కానీ మీరు దానికి చెప్పి ఉండొచ్చు, నా యొక్క హావభావాలు, నా యొక్క ఇంటెన్షన్స్ మంచిగానే గుడ్గానే ఉన్నాయి. కానీ ఎదురుగుండా వచ్చేవాళ్ళు వాళ్ళు మోసపూరితమైన తలంపులతో నన్నే మోసం చేయటానికి ఏ రూపకంగా వస్తారు అనేటటువంటి ప్రశ్న మీరు ఎదురు వారికి వేసి ఉండొచ్చు. కానీ మనం ఎగ్జాంపుల్గా కనుక చూస్తే, మనం ఒక బైక్ డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కూడా గమనిస్తాం. వెనక నుంచి ఎవరైనా స్పీడ్గా వచ్చి మనకేదైనా డ్యామేజ్ అవుతుందా, వెనక నుంచి మనకి ఏదైనా ప్రమాదం ముప్పు ఉంటుందా అనని మన మిర్రర్లో బ్యాక్ సైడ్ మనం చూస్తూ ఉంటాం. అంతేగాక సైడ్స్ కూడా మనం గమనిస్తాం, ఎవరైనా మన మీదకి ఢీ కొట్టుకొని వస్తారా అనేటటువంటి ఆలోచనతో సైడ్లకు కూడా మనం గమనిస్తూ, ఫ్రంట్ మరి ముఖ్యంగా ఎవరైనా దూసుకొని వస్తారేమో అని ఫ్రంట్ సైడ్లో కూడా ఓవరాల్గా అన్ని వైపులా మనకు అబ్జర్వేషన్ ఉంటుంది. మీకు తెలుసు, మనకి ముందు ట్రాక్ లేకపోయినప్పటికీ కూడా మన మైండ్లో ఒక ట్రాక్ ఉంటుంది బండి డ్రైవ్ చేసేటప్పుడు. ఆ ట్రాక్లోనే మనం చాలా జాగ్రత్తగా వెళతాం. అలాగే విరోధి అయిన సాతాను ఈ లోకములో ఒకదాని వెంబడి ఒకటి వాడు ఖాళీగా లేడు. ఒకదాని వెంబడి ఒకటి వాడు ఉచ్చు వేస్తూ ఉన్నాడు. అనేకమైన గుంటలు మన కొరకు వాడు త్రవ్వి పెడతా ఉన్నాడు. మనం వెళ్ళే మార్గాల్లో వాడు మనం గాయపడాలని ముండ్లను, రాళ్లను అడ్డుగా వేస్తున్నటువంటి పనిలో ఉన్నాడు. వాడు మనకి ఎప్పటికీ హానికరుడే, మనకి ఇబ్బంది పెట్టేవాడే. కనుక వీటన్నిటిలో మనం ఎలా వెళ్ళాలి? మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన దేవుడు మన పట్ల చూపే కనికరము, కృప ఎంతైనా మనలను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు తప్పిపోవటానికి, చెడిపోవటానికి, జాగ్రత్త లేకపోవటానికి, నేను ఫ్రెండ్ అని నమ్మానండి, జీవితాంతం నాతో ఉంటారని నేను నమ్మాను, కానీ ఇంత త్వరగా, ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలేస్తారని, ఒంటరి వాళ్ళను చేస్తారని నేను గుర్తుపట్టలేకపోయా. ఈరోజు నేను మోసపోయాను అని ఎన్నో గొంతులు యవనస్తులైన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంతేకాదు, బ్యాంకు నుండి కూడా మనం గమనిస్తే ఒక్కసారిగా ఫోన్స్ వస్తూ ఉంటాయి, మెసేజెస్ వస్తూ ఉంటాయి, మీ అకౌంట్లో ఇంత డబ్బు వేసాము అని. ఎవరో ఊరు పేరు ఏమీ తెలీదు. ఇంత అమౌంట్ బ్యాంకులో నేను పెట్టలేదే, నా తరఫున ఎవరు పెట్టలేదే, ఏ శాలరీ పడలేదే, మరి ఇంత అమౌంట్ ఎలా వచ్చింది? మీరు కాస్త బ్యాంక్ అధికారుల దగ్గరికి మీరు గమనించుకున్నప్పుడు మీకు తెలిసేది ఏంటంటే అదంతా స్కామ్, పెద్ద స్కామ్ అని కదా. ఇట్లా చాలా అవలీలలుగా మోసపోతున్న వారు ఉన్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని తప్పించడం కొరకే ప్రతిదినము నూతన కృప దేవుడి ఇస్తున్న ఈ నూతన కృప కార్యక్రమము, వాగ్దానాలు మిమ్మల్ని తప్పించుట కొరకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియోని ఏదో స్క్రోల్ చేస్తూ ఊరికే అట్లా చూశానండి అన్నట్లు చూడొద్దు, కానీ వినేటప్పుడు విశ్వాసముతో విను. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుట గమనించు. ఆ తర్వాత దేవుని నువ్వు సరైన రీతిలో కనుగొనిన వాడవు అవుతావు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నిన్ను తప్పించడం కొరకు పరిశుద్ధాత్ముడు పరిపూర్ణమైన జ్ఞానాత్మను నీకు ఇవ్వాలని ప్రతి ఉదయం ఈ వాగ్దానాలు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో ఎటు వెళ్ళిన ఎడబాటులే, లోకములో ఎటు వెళ్ళిన మాయా మాటలు, మాయతో మోసతో కూడినటువంటి కార్యక్రమాలు. దేన్ని చూసి నీవు మోసపోవద్దు. ఈ భయంకరమైన లోకములో దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని నీవు పొందుకొని జయశీలులుగా నువ్వు అందులో నుండి బయటికి రావాలి. నువ్వు ఏదైతే శోధనలో ఉన్నావో, వేదనలో ఉన్నావో, దుఃఖములో ఉన్నావో, బాధలో ఉన్నారో, ఎవరో వచ్చి నిన్నెందుకు విడిపిస్తారు? దేవుడే వచ్చి విడిపిస్తాడు. దేవుని కూడా రావాలంటే నువ్వు చోటు ఇవ్వాలి. ఈరోజే నీ మనసులో ఈ వాగ్దానానికి చోటి విడిపించండి ప్రభువా అనండి. మీరు ఏ విధమైన మోసకరమైనటువంటి ఎవరి చేతుల్లో ఏ విధంగా మోసపోతున్న వాతావరణంలో ఉన్నారో బయటికి రండి. దేవుడు మీకు స్వతంత్రతను, విడుదలను, ఆ తర్వాత గొప్ప జీవితాన్ని ఆయన మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సర్పాన్ని మనం గమనిస్తే దానికి ఏదైనా హాని తలపెడతామేమోనని అది జారిపోతుంది. పాముల వలె వివేకంగా ఉండాలి, జారిపోవాలి. హల్లెలూయా. సర్పం వివేకముతో జారిపోయినట్లు మనం కూడా కొన్ని సందర్భాల్లో వివేకముతో మాటల ద్వారా జారిపోవాలి. కొందరు మనుషుల చేతుల్లో నుండి జారిపోవాలి. లోకములో మోసం చేసేడు వారు అనేకులున్నారు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఈ వాగ్దానం మీ ఎడల నెరవేర్చబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.